Audio Jungle. Audio Jungle. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్యాక్టోస్ 9 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో ఎవరెవరు ఏ వ్యాపారం చేసి ఎంత సంపాదించారనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ మై యూట్యూబ్ ఛానల్. మహాకుంభమేళాకు వెళ్ళిన భక్తులకు మంచి జరిగిందో జరగలేదో కానీ, వారు కోరిన కోరికలు నెరవేరలేదో కానీ, ఆ మహాకుంభమేళాలో మాత్రం వ్యాపారం చేసిన వారికి మాత్రం పైసలు దండిగా వచ్చినాయి. ఫ్రెండ్స్, మరి ఎవరెవరు ఏ వ్యాపారం చేసి ఎవరికి ఎంత లాభం వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి, ఆటో కిరాయికి నడుపుకునే వ్యక్తి. ఓ వ్యక్తి ఆటోని కిరాయికి తీసుకొని నడుపుతుండేవాడు. అతను చాలా పేదరికంలో ఉండేవాడు. మహాకుంభమేళాలో భక్తుల కోసం ఆటో కిరాయికి నడుపుతున్న వ్యక్తి ఆటో ఓ మహిళ ఎక్కింది. అతని మంచి చెడులు, అతని వివరాలు తెలుసుకుంది. అతని పేదరికం గురించి తెలుసుకుంది. కొన్ని రోజుల తర్వాత అతనికి పోస్ట్లో ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్లో ఒక ఆటోకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అతను చాలా సంతోషించి సాక్షితో పంచుకున్నాడు ఆ వివరాలు. అయితే ఆ మహిళ ఎవరో కాదు, భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ చంద్రశేఖర్ గారి భార్య ఆమె. ఇక రెండవది, ఛాయ్ బిస్కెట్ వ్యాపారం. 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో ఓ వ్యక్తి ఛాయ్ బిస్కెట్ వ్యాపారం చేసి, ఎవరైనా ఈ రోజుల్లో ఛాయ్ తాగుతుంటారో అందులోకి బిస్కెట్లు నంచుకొని తింటుంటారు కదా, అలా 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో ఛాయ్ బిస్కెట్ వ్యాపారం చేసి ఆ వ్యక్తి కొన్ని లక్షలు సంపాదించిండు. మినిమం ఒక 5 లక్షల దాకా సంపాదించవచ్చు. ఇక మూడవది, వేప పుల్లల వ్యాపారం. ఓ వ్యక్తి మహాకుంభమేళ దర్శనానికి వెళ్ళాలనుకున్నాడు. అయితే అతని గర్ల్ ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చింది. నువ్వు ఎలాగూ మహాకుంభమేళ దర్శనానికి వెళ్తున్నావు కదా, అక్కడ జనాలు చాలామంది వస్తుంటారు కదా, అక్కడ ఏదైనా వ్యాపారం చేయి, ఏదైనా సక్సెస్ అవుద్దేమని సలహా ఇచ్చింది. అయితే ఏం వ్యాపారం చేయాలని అడిగి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వేప పుల్లల వ్యాపారం చేయాలనుకున్నాడు. వేప పుల్లలు అయితే అందరూ బ్రష్లు తీసుకొని రాలేరు కదా, అప్పటికప్పుడు మొఖం పండ్లు తోముకోవడానికి బ్రష్లు కావాలి, బ్రష్లు ఉండవు. వేప పుల్ల ₹1-2 అయితే వేప పుల్ల ఇస్తారు అని చెప్పి చాలామంది కొంటారు కదా, అలా ఒక బస్తా వేప పుల్లలు తీసుకుపోయి 45 రోజులు వ్యాపారం చేసి అతను కూడా కొన్ని వేల వరకు సంపాదించాడు. ఇక మూడవది, మొబైల్ ఛార్జింగ్ వ్యాపారం. ఓ కుర్రాడు చాలా డిఫరెంట్గా ఆలోచించాడు. ఫ్రెండ్స్, ఫోన్ ఛార్జింగ్ బిజినెస్ పెట్టిండు. ఆ డిఫరెంట్ ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ బిజినెస్ పెట్టిండు. అందరి ఫోన్లలో ఇప్పుడు భక్తికి మహాకుంభమేళాలో చాలామంది భక్తులు వస్తుంటారు, వాళ్ళ ఫోన్లలో ఛార్జింగ్ ఉండదు. అయితే ఇతను పెట్టింది ఏంటంటే, 1 గంట సేపు ఫోన్ ఛార్జింగ్ పెడితే ఒక ₹50 తీసుకుంటాడు. అలా 1 గంటకు ₹50 తీసుకుంటాడు ఒక ఫోన్కు. అలా 25 ఫోన్లకు ఛార్జింగ్ ఎక్కేలా సాకెట్లు ఏర్పాటు చేసుకొని ఒక రోజుకు 12 గంటలు ఛార్జింగ్ పెడతాడు అన్నమాట. అంటే ఒక్క ఫోనుకు ₹50 అయితే 25 ఫోన్లకు ₹1000 అయితే మరి 12 గంటలకు రోజుకు 10,000. అంటే అతను కూడా లక్షలలో సంపాదించాడు. ఇక ఐదవది, బోటు వ్యాపారం. ఓ వ్యక్తి మహాకుంభమేళాలో డైలీ బోటు నడుపుతుండేవాడు. ఆయనకు రోజుకు ఒక 500 వస్తుండేవి. అయితే ఎలాగూ భక్తులు వస్తున్నారు కదా అని చెప్పి 130 బోట్లు కిరాయికి తీసుకోండు. 130 బోట్లు కిరాయికి తీసుకొని 130 బోట్లు నడిపిండు. అంటే మనసులను పెట్టుకొని నడిపిండు. ఒక్క బోట్ ఒక్క రోజు 50,000 సంపాదించింది. అంటే 130 బోట్ల ద్వారా 45 రోజులకు 30 కోట్లు సంపాదించాడు. 30 కోట్లు అంటే అక్కడ గవర్నమెంట్కు కొంత జిఎస్టీ పోగా, అంటే జిఎస్టీ అంటే మహా అంటే ఒక 10 కోట్లు పోతుందేమో, కతిమి 20 కోట్లు అయితే ఈయనకే లాభం. ఓకే, ఇంకా ఆరవది, మోనాలిసా అంటే అమ్మాయి, మనకు తెలిసిందే, పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేసినాం కదా. ఏ పుణ్యాత్మనో మరి పూసలు అమ్ముకునే ఆమెను ఫేమస్ చేసి అలా హీరోయిన్ చేసిన. సరే, మంచిగానే ఉంది. ఓకే, అయితే అది కూడా ఒకందుకు వ్యాపారం అన్నట్టే. ఆమె ఎక్కడ పూసలు అమ్ముకునేది తెలియదు, ఇక్కడికి వచ్చింది, మన మహాకుంభమేళకు వచ్చి పూసలు అమ్ముకుంటుంది.
మరి ఏ వ్యక్తికి మంచిగా అనిపించిందో ఫోటోలు తీసిండు, వీడియోలు తీసిండు, ఇక ఆమెను ఫేమస్ చేసిండు. ఆమె ఇప్పుడు సినిమా ఛాన్సులతోటి బిజీగా ఉన్నది. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో సమాప్తం. నా వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలిపితే నాకు బూస్టింగ్గా ఉంటుంది.